సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్. ఈ రోజు అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో అవుట్ సోర్సింగ్ సంబంధించిన ఉద్యోగులు అయితే ధర్నా చేస్తున్నారు. ఎందుకంటే జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదని చాలా ధర్నాలు చేస్తున్నారు. ఎందుకు జీతాలు ఇవ్వడం లేదు, ఎందుకు జీతాలు వెచ్చించడం లేదన్న విషయాన్ని అక్కడ ధర్నాలు చేస్తున్న వాళ్ళని అడిగే తెలిసి ప్రయత్నం చేద్దాం రండి. సార్ మాకు ఇక్కడ 7 monthsగా 12 monthsగా 14 monthsగా శాలరీస్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. మా బేసిక్ శాలరీ 15,000 ఉంటుంది. కటింగ్స్ ఎంత పన్ను 13,000 వస్తుంది సార్. అది కూడా సకాలంలో మాకు అందలేని వల్ల మాకు సమస్యలు చాలా ఏర్పడుతున్నాయి. ఇంటి బాడీ కట్టుకోవాలి, పిల్లల ఫీజులు కట్టుకోవాలి, గ్యాస్ అసలు రేషన్ లేక చాలా మంది అర్ధకడుపుతో తినకుండా కూడా ఇక్కడ డ్యూటీలు వస్తున్నారు సార్ వాళ్ళు చాలా వరకు. బట్ నేనైతే మా పక్కన మా కొలికి అబ్బాయి మల్లికార్జున అన్నాడు, ఆ అబ్బాయి బయట ఊరు నుంచి వస్తున్నాడు ఇక్కడికి. ఆయన ఛార్జీలు కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో ఇక్కడ పెండ్లాం బిడ్డలతో రోడ్డు మీద చిన్నగా దోశ ఇడ్లీ వేసుకుంటున్నాడు. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి కూడా ఇలాంటి దుస్థితి వచ్చిందనేది మేము చాలా తల ఉంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఏదైనా మేము సమస్యగా ఇలా చేసినప్పుడు చేస్తున్నాం అంటే మా పై ఆఫీసర్లు మాకు కొంచెం పని ఒత్తిడి కూడా ఎక్కువ చేస్తున్నారు సార్. వీళ్ళు నైట్ డ్యూటీలో పడుకోకూడదు, రెస్ట్ అవర్ ఉండకూడదు, వీళ్ళపై ఏదైనా రెస్ట్ తీసుకుంటే మీకు సిస్టర్లకు మెమో ఇస్తాము అన్నట్టుగా చెప్తున్నారు. యాక్చువల్గా మాకు 12 hours డ్యూటీ ఉంటుంది, నైట్ డ్యూటీ. అది ఒక రోజు 2 రోజులు కాదు కదా సార్, మంత్ అంతా కంటిన్యూగా చేయాలి. అప్పుడు మంత్ అంతా మేము 12 hours కంటిన్యూగా చేసి మేము సిక్ అయిపోయి మాకు ఏదైనా సమస్య వచ్చి మేము ఏమైనా ప్రాణాపాయ పరిస్థితిలో ఉంటే మాకు ఏ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోరు సార్. మాకు ఇదే విధంగా నాకు కోవిడ్లో కూడా అప్పుడు నాకు కోవిడ్ ఇంజెక్షన్ రియాక్షన్ అయిందనమాట. అప్పుడు నేను చచ్చి బతికాను. నాతో పాటు ఒక ఎంప్లాయీ కూడా చనిపోయాడు. అప్పుడు కూడా కనీసం నాకంటూ ఒక 1 రూపీ కూడా ఎవరు మాకు సహాయం చేయలేదు. దేవుని దయ వల్ల నేను బతికి బయటపడి నా బిడ్డని సాకుంటున్నాను. కానీ ఇలాంటి దుస్థితి ఉంది కాబట్టి మా ఎంప్లాయీస్కి అంతా మాకు మా పనికి మేము చేస్తున్న ఉద్యోగానికి మాకు రక్షణ కల్పించాలి సార్. మాకు శాలరీ కూడా సమాన పనికి సమానం వేతనం ఇవ్వాలి. మాకు వచ్చే శాలరీ చాలా తక్కువ సార్. ఈ శాలరీ అసలు మేము చేసే పనికి మా శాలరీకి అసలు ఏ విధంగానూ వ్యత్యాసం లేదు సార్. మీరు దయచేసి సీఎం గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా బాధ హెల్త్ మినిస్టర్ గారికి అందరికీ చెప్పి మాకు సమాన పనికి సమాన వేతనం ఇప్పించాలని కోరుకుంటున్నాం సార్. మేము ఒక అవుట్ సోర్సింగ్ జాబ్ అయ్యండి మేము అడిగితే ఎవరైనా రెస్పాన్స్ అవుతారా సార్? పెద్ద అధికారులు పోయి అడిగితే వాళ్ళకి రెస్పాన్స్ అవుతారు, మమ్మల్ని పోతే పట్టించుకోరు. వీళ్ళు మీరే అడిగి కనుక్కోండి అంటున్నారు సార్. మేము ఆడికి కనుక్కొని వచ్చి చెప్పినా ఫస్ట్ స్టెప్ అడుగు, సెకండ్ స్టెప్ అడుగు, థర్డ్ స్టెప్ అడుగు, అవి కనుక్కొని వచ్చి చెప్తే మేము పెడతామంటారు సార్. వాళ్ళవన్నీ మాకు చెప్తారా సార్? ఏవో మేడం ఆఫీస్ లో వాళ్ళే సార్. ఏవో మేడం అంటున్నారు. ఇన్ఫార్మ్ చేసాం సార్. 1 time కాదు సార్, 1 month చేసి చూస్తున్నాము. ఈ మెయిల్ వస్తుంది చేస్తాము, మెయిల్ వస్తుంది చేస్తాం, ఇది ఒకటే చెప్తున్నారు సార్. రోజు ఇక్కడ ప్రభుత్వ బోధనా ఆసుపత్రి సూపరింటెండెంట్గా ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు పూర్తిగా ఫెయిల్యూర్ అయినారనేటువంటిది మా భావన. ఇట్లాంటి అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఒక ఇన్స్టిట్యూషన్కి హెడ్గా ఉండి అథారిటీ అసలు ఎక్కడ ఈ సమస్యకు పరిష్కారం ఉంది, మిగతా హాస్పిటల్లో శాలరీస్ రావడం ఏంది, ఇక్కడ రాకుండా పోవడం ఏంది, అసలు క్లర్క్ నిర్లక్ష్యమా, ఏవో నిర్లక్ష్యమా, లేకపోతే సూపరింటెండెంట్ గారి నిర్లక్ష్యమా, ఇన్ టైంలో బిల్లులు చేయలేదా, అప్కాస్కి చేర్చామంటున్నారు. అప్కాస్ అంటే ప్రతి నెల 1వ తేదీకి మున్సిపాలిటీలో జీతాలు వచ్చేస్తున్నాయి. మరి వీళ్ళకి ఎందుకు రావు? అసలు సంవత్సరం ఏడాదిగా జీతాలు రాలేదు. 20 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుడైనా పర్మనెంట్ కార్మికుడైనా కొంతమందికి ₹1,00,000 జీతం వస్తుంది. వాళ్ళు తినేది అన్నమే, వాళ్ళు కట్టేది ఇంటి బాడిగే. కానీ వీళ్ళకు మాత్రం 13,000 ఇవ్వడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి వీళ్ళకు ఉద్యోగ భద్రత కావాల్సినటువంటి అవసరం ఉంది. మహిళలకు 2 జీతం అసలు లీవులు ఉంది, గవర్నమెంట్ లేబర్ యాక్ట్ ప్రకారం లీవులు ఉంది. ఇక్కడ లీవులు కూడా ఇవ్వట్లేదు. వీళ్ళు తమకు జీవనం జరగట్లేదు, మాకు జీతం రాక, మా పిల్లలకు ఫీజులు కట్టలేక, మా పిల్లలకు జ్వరాలు వస్తే మేము చూపించుకోలేక, ఇండ్ల బాడుగులు కట్టలేక, తీసుకున్నటువంటి కంతులు డబ్బులు కూడా చెల్లించలేని పరిస్థితిలో మేము వీధిని పడ్డాం. మహాప్రభు మాకు జీతాలు ఇవ్వండి అని అడిగితే పేపర్లకు ఎక్కుతున్నారు, ఎమ్మెల్యేకి చెప్తున్నారు, కలెక్టర్కి చెప్తున్నారు అని సూపరింటెండెంట్ గారు అక్కడ పనిచేస్తున్నటువంటి లోపల నర్సులకు చెప్పి వాళ్ళు 1 గంట కూడా రెస్ట్ ఇవ్వద్దండి, 1 నిమిషం కూడా వాళ్ళు రాత్రిపూట రెప్పేస్తే వెంటనే వాళ్ళను సస్పెండ్ చేయండి అని చెప్పడం ఇది దుర్మార్గమైనటువంటి విషయం. ఇలాంటి సూపరింటెండెంట్ మరి ఇట్లాంటి పిచ్చి తుక్లక్ సూపరింటెండెంట్ మేము ఎక్కడా జొల్లా, వీళ్ళని వెంటనే సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వీళ్ళకు ఒక న్యాయం, వీళ్ళకి మాత్రం ఎక్కడో ఎవరికో జరిగితే వీధుల్లోకి వస్తారు. వీళ్ళు చిన్న పన్న అవుట్ సోర్సింగ్ కార్మికులు, వీళ్ళ జీతాలు రాలేదని వీళ్ళు కనీసం నిరసన తెలియజేసే హక్కును కాలడానికి వీళ్ళెవరు? యాజ్ పర్ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ప్రతి కార్మికుడు
సైనికుడుకు తన అన్యాయం జరిగితే, తనకు జీతం రాకపోయినా, తన కుటుంబానికి అన్యాయం జరిగితే నిరసన తెలియజేసేటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది. ఈ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును కూడా ఈ సూపరింటెండెంట్ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి క్లర్క్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కాల రాస్తున్నారు. నా ముందరే బెదిరింపులకు దిగుతున్నారు. మీరెందుకు విధులకు పోలేదని. అంటే సంవత్సరంగా జీతాలు రాలా, ఆ జీతాల పైన ఎందుకు మాట్లాడరు? జీతాలు ఎందుకు ఇప్పారు? మీకు ₹1,00,000 ఇస్తుంది కదా, వాళ్ళకి కొంత ఇవ్వండి, జీతాలు ఇచ్చిన తర్వాత తీసుకోండి అంటే మీకు ఆ మానవత్వం లేదు. వాళ్ళు పరిస్థితులతో చచ్చిపోయినా పర్వాలేదు, వాళ్ళు మాత్రం పని చేయాలి. ఇది ఎక్కడ న్యాయం అండి? అందుకోసమే ఈరోజు ప్రభుత్వానికి మేము తెలియజేసేది, వీళ్ళకి రావాల్సినటువంటి జీతాలు వెంటనే ఏడాదిగా జీతాలు రావాలా, ఆ ఏడాది జీతాలు ఇవ్వాలా. ఎక్స్పీరియన్స్ 18-20 ఏండ్లు అనుభవం ఉన్నటువంటి వాళ్ళను ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులుగా తీసుకొని వీళ్ళని దశల వారి రెగ్యులైజేషన్ చేసి సమాన పనికి సమానం వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి మేడం, మీరు వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు గత నెల నుంచి. ఆప్కోసోలో డీటెయిల్స్ అడిగారు. కారణం ఏంటి మేడం, ఏమంటున్నారు? ఇది కొత్త ఇన్స్టిట్యూషన్ సార్, జీజీహెచ్ గా కొత్తగా వచ్చింది. దీంట్లో కావాలంటే ఆప్కోసోలకి కొత్త లాగిన్ కావాలా. ఆ లాగిన్ కోసం ఆప్కోసోలకు పెట్టాం మేము. వాళ్ళు పాత వాళ్ళంతా లేట్ అవుతుంది కాబట్టి వీళ్ళ వరకు డీటెయిల్స్ పంపించమన్నారు. మొన్నే పంపించాం. వాళ్ళు యాడ్ అవుతానే ఆప్కోసోలు మేము ఫోన్ చేసి చెప్తామా ఈ మంత్లో మీరు పెట్టుకోవచ్చు అని వాళ్ళు హామీ ఇచ్చారు. దానికి లెటర్ పంపించాం మేము. ఇప్పుడు మేము వచ్చి అడిగాక మేము ప్రాసెస్ చేస్తామంటున్నారు. అంత ముందు అడుగుంటే వాళ్ళకి ఎప్పుడు మాకు రెస్పాన్స్ ఉంటుంది కదా సార్? అప్పటి నుంచి ప్రాసెస్ చేస్తానే ఉన్నాం. లేదు సార్. ఏంటి వీళ్ళకే కనీస ఇన్ఫర్మేషన్ ఉండదా? కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుందా? నిన్న ఒక అతను వచ్చారంట, శాలరీస్ మీరు పర్మిషన్ ఇచ్చారు, ట్రెజరీ నుంచి తీసుకోవచ్చు, వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి, అట్లా అక్కడ పదాం మాట్లాడదామని తీసుకెళ్లారంట. అందులో ఈ ఆఫీస్లో నాకు తెలిసి డబ్బులు కలెక్ట్ చేశారు, జీతాల కోసం డబ్బులు కలెక్ట్ చేశారు. వాళ్ళకు మాత్రం జీతాలు వచ్చాయి, వీళ్ళకి ఎందుకు? అవును, విచారణ చేయమంటున్నాం, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయమంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి దానిపైన సిట్టింగ్ జడ్జితో విచారణ చేయమంటాం. దీనిపైన మేము DMNH ఆఫీస్ దగ్గర కూడా కమ్యూనిస్ట్ పార్టీ AITC తరఫున, లేబర్ యూనియన్ తరఫున ధర్నా చేయబోతున్నాం. కాబట్టి వీళ్ళ విధులు నిర్వహించకుండా పేద కార్మికులు, అవుట్ సోర్సింగ్, థర్డ్ పార్టీ కార్మికుల పట్ల జులుం చేస్తామంటే సహించం. మీరు వైట్ కాలర్ కార్మికులు కావచ్చు, వాళ్ళు శ్రామిక కార్మికులు కావచ్చు. కాబట్టి అందరికీ రాజ్యాంగం ఒకే హక్కు ఇచ్చింది. కానీ మీరేదో గవర్నరో రాష్ట్రపతి ఆ స్థాయిలో ఉండి చేయడం కరెక్ట్ కాదు. మెమోలు ఇచ్చారంట, మెమోలు ఇవ్వండి, ఎట్టు చేస్తారో చూస్తాం. మేము కూడా లేబర్ హౌస్ తీసుకొస్తాం, మెమోలు ఇవ్వండి చూద్దాం. ఏంటి ప్రజాస్వామ్యమా? నిరసన తెలిసే హక్కు లేదా? ఈ క్యాంపస్లోనే ఉన్నారు, ఒక్క సంవత్సరంగా జీతాలు ఇలా. ఒక సిస్టర్ మాట్లాడలే, ఒక ANM మాట్లాడినా, ఒక DNM మాట్లాడాలి, ఒక సూపరింటెండెంట్ మాట్లాడలే, ఒక AO గారు మాట్లాడలే, ఎవరు మాట్లాడాల? అంటే వాళ్ళు అర్ధాకిలతో చావాలా? వాళ్ళ జీతాల గురించి మాట్లాడరా? వాళ్ళు మా జీతాలు కావాలని అడిగిన దానికి నేరమా? కాబట్టి వాళ్ళకి మెమోలు ఇస్తారు, వాళ్ళని సస్పెండ్ చేస్తారు. లేకపోతే వాళ్ళకు కనీసం ఒక్క నిమిషము నిమ్మలం లేకుండా రాత్రి డ్యూటీ సంపండి వాళ్ళను. వాళ్ళు కంటి మీద రెప్పేస్తే వాళ్ళ పైన చర్యలు తీసుకోండి, మెమోలు ఇవ్వండి. జీతాలు రాని వాళ్ళకి, అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తారు? ఇక్కడ మా ఆఫీస్లో అంతా క్లియర్ చేసి, విజయవాడ ఆఫీస్లో అఫ్కాస్లో పెండింగ్ అఫ్కాస్లో ఉన్నట్లుగా చెప్తున్నారు. అక్కడ క్లియర్ అయిపోతే మా శాలరీస్ వస్తాయని ఆశిస్తున్నాం. అది ఎన్ని రోజులు పట్టచ్చు సార్? అది మా పర్వ్యూలో లేదు. మేము కాంటాక్ట్ చేస్తూనే ఉన్నాం చాలాసార్లు. సూపరింటెండెంట్ సార్ అడిగారు, ఇక్కడ ఈ ఆఫీస్ నుండి ట్రై చేస్తూనే ఉన్నారు. మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం. వాళ్ళు ఇప్పుడు నేను మొన్న మీటింగ్ ఒకటి జరిగింది, జూమ్ మీటింగ్లో ఏంటంటే వేరే మన కాలేజే కాదు, చాలా కాలేజీల్లో ఉండి కూడా ఇలా కన్వర్షన్లో ఉన్న చోట చాలా మందికి 1 year 16 months నుండి కూడా రానటువంటి వాళ్ళందరూ నోటీసులో పెట్టారు. DM ఆఫీస్లో కూడాను వర్క్ జరుగుతూనే ఉంది. ఆ ఆఫ్ఘాస్ వాళ్ళతో కూడా చర్చిస్తూనే ఉన్నారు. అది త్వరగా క్లియర్ అవ్వాలని చెప్పి ఆశిస్తున్నాం. నేను వాళ్ళలో ఒకనే, వాళ్ళకి శాలరీ కావాలని నేను కోరుకుంటున్నాను. మన ప్రయత్నం ఏంటంటే మా స్థాయిలో మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అక్కడ నుండి ఇప్పించడానికి, ఆ ఆఫీస్ నుండి మా సుపీరియర్స్కి ఇన్ఫార్మ్ చేయడానికి వాళ్ళ త్వరగా ఇవ్వండి అని చెప్పి తెలియజేస్తూనే ఉన్నాం. అది మరి నా చేతుల్లో లేదు. నేను ఒకటండి, మేము జాయిన్ అయిన తర్వాత 6 నెలల తర్వాత నేను జీతం తీసుకున్నాను. ఈ గవర్నమెంట్లో ఈ ప్రొసీజర్స్ అనేవి కొంచెం డిలే అవ్వచ్చు. దానికి మనం ఏం చేయగలం చెప్పండి? అది మా చేతిలో ఉన్నది ఏదైనా ఉంటే నేను తప్పకుండా చేస్తాం. మేము కానీ మా ఆఫీస్లో ఉండి కానీ ఏది ఎక్కడ లోటు లేకుండా మేము కరెక్ట్ చేసుకుంటాం. అదే మెమోలు అవన్నీ దట్ ఈస్ ది డిఫరెంట్ థింగ్. దానికి వేరుగా మాట్లాడదాం. ఇప్పుడు మన పోరాటం దేనికోసం? జీతం కావాలి, దాని మీదే కాన్సన్ట్రేట్ చేయండి. దాని గురించి అడగండి, నేను చెప్తాను.
ఇంకా మిగిలిన విషయం తర్వాత అది ఇందులో మాట్లాడేది కాదు. ఓకే ఓకే సార్ మేడం చెప్పండి, మీరు చెప్పండి ఫైనల్ గా ఎలాంటి వీళ్ళకి భరోసా ఇస్తారు? మేమైతే ఆప్కోసల్కి వీళ్ళు డీటెయిల్స్ అన్ని పంపించాను సార్. వాళ్ళు యాడ్ అవుతానే చెప్తామన్నారు. చెప్తానే ఎప్పుడు యాడ్ అవుతుందో ఎంత సమయం పడుతుంది మేడం? అది నేను చెప్పలేను కదా సార్, ఆప్కోసల్ చెప్పాలి. మేము ఫస్ట్ నుంచి వాళ్ళు స్టార్టింగ్ నుంచి కాంటాక్ట్ అవుతానే ఉన్నాము. మనలాగా వేరే పులివెందలు కానీ ఇంకా బయట సైడ్ అంతా కూడా వాళ్ళు కూడా మన జూమ్ మీటింగ్ లో అందరూ 22 నుంచి కూడా పెండింగ్ ఉంది శాలరీస్ ఆప్కోసల్ది. జూమ్ లో మేము కూడా విన్నాను. మీరు ఏదైనా కాంటాక్ట్ చేయాలంటే ఆప్కోసల్నే కాంటాక్ట్ చేయాలని జూమ్ లో కూడా చెప్పారు. అందుకని మళ్ళీ ఆప్కోసల్ మాకు ఫోన్ చేసి ఈ పాత వాళ్ళకు మాత్రం క్లియర్ చేస్తామమ్మా, మీరు పెట్టండి డీటెయిల్స్ అంటే మొన్నే పంపించేసాము, మళ్ళీ నేను కాంటాక్ట్ చేస్తాను. వాళ్ళు రెస్పాండ్ అయ్యా మనకు చెప్పారు. డేట్ అంత ఏం చెప్పలేదు సార్. అలాగే సాలరీస్ ఇవ్వకుండా పని ఒత్తిడి కూడా పెంచుతారు, అదే మెమోలు కూడా ఇస్తున్నారు అంటారు. దానిపైన మీరు ఎలాంటి చర్యలు? దాని గురించి నాకు తెలుసు. నేను శాలరీ వరకు నేను చెప్పగలుగుతాను సార్, బయటవి నాకు తెలియదు.